హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే పొద్దున్నే 6 దాటినంక అయితే లేచాను. లేచిన తర్వాత జుట్టయితే బాలేకుండా దుస్సు అయితే వేసుకుంటున్నాననమాట. జుట్టు బాలేకుంటే చూడ్డానికి బాగోదు కదా! ఎవరైనా చూస్తే ఎలా ఉన్నాడనుకుంటారు. అందుకని చెప్పేసి చూసైతే జుట్టయితే వేసుకుంటున్నాను. మా చిన్న బాబొచ్చేసి నాతో పాటే లేచాడనమాట. వానికి తెలవకుండా వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తున్నానని తెలిసిందనుకోండి అరవడం, మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. పెద్ద బాబు లేస్తాడు. అందుకని చెప్పేసి వానికి చెప్పకుండా వీడియో తీస్తున్నాను. ఇగ దుసుకోవడం అయిపోయిన తర్వాత గిన్నెలను తీసేసి బయటైతే వేసుకుంటున్నాననమాట. గిన్నెలన్నీ బయటేసుకున్న తర్వాత నీళ్ళైతే పోసేసి ఉంచాను. గిన్నెలన్నీ నానతాయని చెప్పేసి గిన్నెలని నీళ్ళు పోసిన తర్వాత కాసేపయితే అలా ఉంచాను. ఇగ అలా ఉండడం ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఊరవడం అయితే స్టార్ట్ చేశాననమాట. పల్లెటూరులో ఎలా అంటే పొద్దున్నే లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి కదా! కొంచెం లేట్ అయిందనుకోండి పనికెళ్ళడం అన్నా ఏమన్నా అదోటి ఇదోటి ఉంటది కదా! కొంచెం లేట్ అయిపోతది. మాదొచ్చేసి పల్లెటూరనమాట. పల్లెటూరులో ఎలా ఉంటది చక్కగా ఆవులు, పచ్చని చెట్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! కాబట్టి పొద్దున్నే లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి. పనికెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా పనికెళ్తారు. ఇగ నేనొచ్చేసి ఇంటికాడనే కాబట్టి పొద్దున్నే లేచి పిల్లలకి అదోటి ఇదోటి చేయాలి. వాళ్ళు స్కూలుకి పంపాలని చెప్పేసి నేను తొందరగా లేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు ఏమేమి పనులు చేసుకుంటాను అనేది మార్నింగ్ వీడియోలో అయితే చూసేయండి. నేను ఒక్కోసారి ఫాస్ట్‌గా లేసాననుకోండి ఫాస్ట్‌గా చేసుకుంటాను. ఒక్కోసారి ఫాస్ట్‌గా లేసినా సరే కొంచెం బద్ధకం వచ్చేస్తదనమాట పని చేయడానికి. లేట్‌గా అయిపోతది. పని ఎంత చేసినా కూడా ఒడవదేమి అని అనిపిస్తదనమాట. పని చేయాలనిపియదు. కాసేపు ఒక్కొక్కసారి ఎలా అంటే లేట్‌గా లేసాననుకోండి ఫాస్ట్‌గా పని చేసుకోవాలి అనేసి ఫాస్ట్‌గా చేస్తాను. ఇలా ఉంటది ఒక్కొక్కసారి బద్ధకం ఉన్నప్పుడు, అలా బద్ధకం లేనప్పుడు ఇలా మాట. ఇప్పుడొచ్చేసి ఎండాకాలం స్టార్ట్ అవ్వబోతుంది కదా! మా ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయన్నమాట. చెట్లు ఉండడం వల్ల ఆకనేది ఫుల్‌గా రాలేదు. ఇప్పుడొచ్చేసి ఎండాకాలం వచ్చింది కదా! కొంచెం తగ్గిపోయిందనమాట. ఇప్పుడు చెట్లనేవి ఎగేస్తున్నాయి. మా ఆయనకి చెప్పాను ఈ చెట్లను తీసేయని. కానీ మా ఆయన మాత్రం అసలు వినడు. కానీ ఎండాకాలంలో మాత్రం చాలా నీడగా ఉంటాయి చెట్లు వచ్చేసి. కానీ చలికాలంలో మాత్రం చాలా ఆకైతే రాలుతది. అందుకని నేనైతే తీసేయమని చెప్తాను. మళ్ళా ఎండాకాలం వచ్చేసి పనిచేస్తాయి కదా! వద్దులే ఉంటాయి అని చెప్తాడు. మా ఆయన మాట వినేసి నేనైతే వద్దులే సరే అని చెప్తాననమాట. ఇక నా ఊడవడం అయితే అయిపోయింది. గిన్నెలైతే బయటేసా చెప్పాను కదా! గిన్నెలైతే తోముకుంటున్నాను. నేను లేచేటప్పుడు మా చిన్న బాబు లేసాడని చెప్పాను కదా! మా చిన్న బాబు అయితే లేసైతే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. వెళ్ళి అయితే అక్కడ ఆడుకుంటాడనమాట. నేను పని చేసేటప్పుడు ఇట్లా డిస్టర్బెన్స్ చేయడం అసలు చేయడు. పెద్ద బాబు ఉంటే మాత్రం నాకు అది కావాలి, ఇది కావాలి అని అంటూ ఉంటాడు. మా పెద్ద బాబు, మా ఆయన మాత్రం ఇంకా లేవలేదు. నేను పని చేసుకునే వరకు లేస్తారేమో. మా ఇంటి దగ్గర వచ్చేసి ఎండ ఎక్కువగా ఉండదు. పందిరి ఉండడం వలన పందిరి పైన చిక్కుడు తీగ ఉంది. అందుకని చెప్పేసి ఎండ ఎక్కువగా రాదు. చలి అనేది ఎక్కువగా ఉంటది. ఎండ తాకితే చలి తగ్గుతదేమో కానీ ఎండ లేకపోవడం వలన చలి అనేది ఎక్కువగా ఉండేది. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మా ఆయనకొచ్చేసి నీళ్ళు వేద్దామని చెప్పి బూడిదైతే తీసేసాను. బూడిద తీసేసిన తర్వాత మంటైతే వేసేసి నీళ్ళైతే వేసుకున్నాననమాట. మా ఆయన మా నీళ్ళైతే వేసుకున్న తర్వాత పేడైతే తీసుకొనొచ్చాను. అప్పటికే మొత్తం ఎండ వచ్చేసింది. మా సైడ్ రాదని చెప్పాను కదా! నేను బయటికెళ్ళే వరకైతే మొత్తం ఎండైతే వచ్చేసింది. పేడైతే తీసుకొనొచ్చి వాళ్ళకైతే వేసుకుంటున్నాను. మాకు ఎట్లా అంటే పేడ అయితే బయటికెళ్ళి తీసుకొనొచ్చుకోవాలి. ఆవులు వెళ్ళేటప్పుడు తీసుకొని రావాలన్నమాట. మాకు వచ్చేసి ఆవులు ఇలాంటివి అసలేమి లేవు. మా సైడు కొంచెం దూరం అనేసి ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు తీసుకొని వచ్చి నేనైతే అలకైతే వేసుకుంటాను. అలకేసుకున్న తర్వాత ముగ్గైతే పెట్టుకుంటున్నాను. నేను ముగ్గు వేసేటప్పుడు మా ఆయన, మా పిల్లలు, మా పెద్ద బాబు అయితే లేచాడు. లేచైతే ఏమో కావాలని అడుగుతున్నారనమాట. నేనైతే ఏదో చెప్తున్నాను. ఇగ నా ముగ్గు వేయడం లేట్ అవుతదని చెప్పి నేను ఫాస్ట్‌గా పెట్టాను ముగ్గు వేయడం. మాకొచ్చేసి కోళ్ళున్నాయి. కోళ్ళు ఉండడం వల్ల ఎలా అంటే అవి అంగడి చేయడం ఇలాంటివన్నీ చేస్తాయి. వాటి వచ్చేసి నేను లేవడంతోనే వాటినైతే బయటైతే ఇడిచిపెట్టేసాను.
లేకుంటే అలికేసిన తర్వాత నేను ఇడిచాననుకోండి, ముగ్గు మొత్తం పాడు చేస్తాయి. ఇటే తిరుగుతూ ఉంటాయన్నమాట. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్స్ అయితే చేయండి. నచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తే నేను వేసిన ముగ్గు నచ్చిందో లేదో నాకు తెలుస్తది. కామెంట్ చేశారనుకోండి నేను మంచి మంచి ముగ్గులు వేయాలని నాకు అనిపిస్తదన్నమాట. మా ఆయన లేచాడని చెప్పాను కదా! వెయ్యగానే మా ఆయనయితే లేచాడు. మంట వేశాను కదా! నీళ్ళ కింద మంట అయితే చేసుకుంటున్నాడన్నమాట. ముగ్గు అయిపోయిన తర్వాత ఉడవడమైతే స్టార్ట్ చేశాను. ఎక్కడ అని అనుకునేరు మా ఇంట్లో అన్నమాట. మా ఇల్లు వచ్చేసి చిన్నగా ఉంటది. మా పిల్లలు వాళ్ళంతా లేచి తర్వాతనే నేనైతే ఊడవనైతే బట్టలు తీసి మడతేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. మా ఇల్లు వచ్చేసి చిన్నగా ఉంటదని చెప్పి అనుకుంటున్నారా? మేము పెళ్ళైన కొత్తలో ఫాస్ట్‌గా కట్టేసుకోవాలి అని చెప్పేసి తొందరలో కట్టామన్నమాట. ఇల్లు ఊడ్చుకున్న తర్వాతనైతే చాయ్ అయితే పెట్టేసి నేను మా పిల్లలకైతే ఇచ్చాను. వాళ్ళెలా అంటే మేమందరం తాగితేనే కలిసి తాగుతారు. లేకుంటే ఇలా కింద పడేయడం, లంగలంగ చేయడం ఇలాంటివన్నీ చేస్తారనమాట. మా చిన్న బాబు, పెద్ద బాబు చూడండి నేను వీడియో తీస్తుంటే ఎలా చేస్తున్నారో, నేను కనిపిస్తున్నానా లేదా అని చూస్తున్నారనమాట. మనిషికో బిస్కెట్ తీసుకుంటానని అల్లరి చేస్తున్నారనమాట. మా చిన్న బాబుకొచ్చేసి చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను. మా పెద్ద బాబుకొచ్చేసి నాకు కూడా ఒకటి కావాలని అయితే అంటున్నాడు. మా ఆయన వచ్చేసి వీడియో తీసుకుంటున్నావా అని అయితే అడుగుతున్నాడనమాట. వీడియో తీసిన తర్వాత చెప్తున్నాను. బియ్యం అయితే తీసి అయితే పెడుతున్నాను. మా చిన్న పిల్లలొచ్చేసి మళ్ళా స్కూల్‌కెళ్ళాలి కదా! వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతది కదా! అందుకని చెప్పేసి బియ్యం అయితే తీసి చెరిగి అయితే పెడుతున్నాను. మా ఆయనైతే అప్పటికే స్నానం చేసి బయటికైతే వెళ్ళిపోయారు. మా చిన్నోడి పిల్లలకి కొంచెం లేట్‌గా అయిపోతది. అందుకని చెప్పేసి నేను బియ్యం కడిగి పెట్టుకుంటున్నాననమాట. మాకొచ్చేసి ఇట్లాంటివి సింకులు అలాంటివి ఇక్కడ ఏమి ఉండవు. పల్లెటూరు కదా! నేను గిన్నెలైనా ఏవైనా బయటే కడుక్కోవాలి. కూర్చుంటే బియ్యం కడుక్కోవాలనమాట. బియ్యం కడిగైతే స్టవ్ పై పెట్టాను. స్టవ్ పై పెట్టిన తర్వాత బియ్యం అయితే ఉడికైతే వచ్చాయి. కలిపైతే మూత పెట్టేసాను. మూత పెట్టిన తర్వాత ఆలుగడ్డ అయితే కోసి గ్యాస్ పైన పెడుతున్నాననమాట. అవి ఉడికిన తర్వాత తీసి అయితే పెడతాను. వాళ్ళైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం ఏమైనా చేసి తినిపెట్టేసాననమాట ఫస్టే. వంట అయిపోయే వరకు లేట్ అయిపోతది కదా! వాళ్ళు మళ్ళీ ఆకలితోనే ఉంటారని చెప్పి వాళ్ళకేమన్నా తినిపెట్టేసి పంపాను. మా ఆయన వచ్చేసి అదో పని, ఇదో పని చేస్తూ ఉంటాడు. నేనొచ్చేసి వంట చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను ఇంట్లో పని. మా ఆయన వచ్చేసి ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ పనులు కూడా చేస్తాడు. కాకపోతే మా ఆయనకు పని ఉంటది. ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం చేస్తాడు. నేను అది చెయ్యి, ఇది చెయ్యి అని ఏం చెప్పను. చెప్పాననుకోండి ఖచ్చితంగా చేస్తాడు. అలా అన్నమాట. ఆలుగడ్డలయితే ఉడికేసాయి. ఉడికిన తర్వాత పొట్టయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇక గ్యాస్ మీద నూనె అయితే పెట్టేసి తాలింపయితే వేసుకుంటున్నాననమాట. నేను కూర చేయడం వీడియో మొత్తం తీశాను కానీ మళ్ళా లెంత్ అయిపోతదని చెప్పేసి వీడియో అయితే కట్ చేసి పెట్టాననమాట. వీడియో తీస్తుంటే లేట్ అయిపోతది కదా! మళ్ళా వీడియోని పెట్టేది ఫస్ట్ టైమ్ వీడియో. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైమ్ అన్నమాట ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడం. మళ్ళా ఎక్కువసేపు పెట్టాననుకోండి ఎవరైనా చూస్తారా? చూడరు కదా! అందుకని చెప్పేసి తక్కువగా పెట్టాను. 10 మినిట్స్ మాత్రమే పెట్టాననమాట. ఎవరైనా యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు వీడియో అలా చేయాలి, ఇలా చేయాలి అని తెలిసి ఉంటది కదా! వాళ్ళైతే నా వీడియో చూసినట్టయితే చెప్పండి. ఏమన్నా దేని గురించన్నా చెప్పాలనుకుంటే నాకైతే కామెంట్స్ అయితే చేయండి. తెలిసిన వాళ్ళుంటే ఏమైనా తప్పులుంటాయి కదా నా వీడియోలో. ఇలా చేయండి, అలా చేయండి అయితే చెప్పండి. నాకు ఇది ఫస్ట్ వీడియో కదా! నాకు ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా మాట్లాడి అనేది అసలు తెలీదు. వంట అయితే చేసిన తర్వాత స్నానం అయితే చేశాననమాట. స్నానం చేసి పూసుకొని బొట్టయితే పెట్టుకుంటున్నాను. ఇక మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు కదా! ప్రశాంతంగా స్నానం చేసి బొట్టు పెట్టుకొని మా ఆయనకైతే అన్నం అయితే పెట్టేసాను ఫస్టే. ఇక మా ఆయన బయటికెళ్ళిన తర్వాత నేనైతే స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఇక అన్నం అయితే తినడం అయితే స్టార్ట్ చేస్తాను. నా వీడియో చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో ఎవరైనా చూస్తే నాకు కూడా కొంచెం వీడియోలు తీయాలి, చేయాలి
అని అయితే అనిపిస్తుంది కదా! ఎవరు చూడకపోతే. నా వీడియోలు ఎవరు చూడడం లేదు. ఎవరికీ నచ్చడం లేదేమో అనిపిస్తది. అందుకని చెప్పేసి చూసిన వాళ్ళు లైక్ చేయండి. కామెంట్ కూడా చేయండి. నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటది.